అమరావతి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరిగింది. పెనమాకకు సంబంధించినటువంటి పరిణామం. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు శ్రీకాళహస్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. అవునండి, బాగున్నాను సార్. సార్, ఎలా చూడాలి అమరావతిలో జరిగినటువంటి పరిణామాన్ని? పెనమాక వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకొని అక్కడే వాళ్ళపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఇంకా మన అరుణ్ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన వెహికల్ కూడా డ్యామేజ్ చేశారు. ఏంటి పరిస్థితి, ఏంటి, ఏం జరుగుతుంది సార్? ఈ దాడిని ఒకసారి మనం ప్రజలు ఆలోచిస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, లేకుంటే రాచరిక వ్యవస్థలో ఉన్నావా, లేకుంటే వేరే ఏదైనా ఒక నియంతృత్వ పాలనలో ఉన్నాం అనేటువంటి ఇది మనకు జ్ఞాపకం వస్తుంది సార్. మనం ఇంతకుముందు నియంత పాలనలు, రాచరిక పాలనలు అంతా కూడా ప్రజలు చూశారు. అదే తరహాలో ఈరోజు చంద్రబాబు పాలన మనకుంది సార్. యాక్చువల్గా ఈ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక కమిటీని వేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వేశారంటే సిఆర్డిఏ లిమిట్లో రాజధాని పరిప్రాంతాల్లో కొంతమంది రైతులు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు జరిగే అన్యాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే స్పందించట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి చాలాసార్లు బోరున విలిపించారు. ఆ రైతులు విలపించిన దానికి వాళ్ళు వచ్చి పదే మమ్మల్ని కాపాడండి, మాకు అన్యాయం జరుగుతుండేది ఈ రాజధానిలో అని చెప్పని పదే అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పని ఒక 3-4 మంత్రులతో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లీడర్స్తో కలిపి ఒక రాజకీయ ఉన్నటువంటి ఒక కమిటీ వేసి, ప్రతిపక్షం కమిటీ ఒకటి, మీరు నిజంగా ఈ రైతులు మనకు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేటువంటి ఒక చూడడం కోసం, ఆ దృక్పథాన్ని ఆలోచించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పంపించారు సార్. ఇప్పుడు పంపించిన దానివల్ల ఏమవుతుంది? పోయి చూస్తారు, రైతులకు అన్యాయం జరుగుంటే అన్యాయం జరిగిందంటారు, అన్యాయం జరగలేదంటే అన్యాయం జరగలేదంటారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే లోకేష్ కానీ, లేకుంటే నారాయణ కానీ ముందుకొచ్చి మీరు చెప్పింది అబద్ధం అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పత్రికలు ఉన్నాయి, ఏదో వేదిక మీద చెప్పుకోవచ్చు. ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా జరిగేటువంటి పద్ధతి. అటు కాకుండా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క రాజధానిలోకి రాకూడదు అనేటువంటి విధంగా వాళ్ళని పెనుమాక దగ్గర, ఈ ఉండవల్లి దగ్గర అడ్డగించడం, రాళ్ళు రువ్వడం, దాంట్లో పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎంత తల పగిలి గాయమైంది సార్. అక్కడ ఒక కిరణ్ అనేటువంటి వ్యక్తి, సాక్షాత్తు లోకేష్కి అనుంగ సహచరుడు కిరణ్ అనేటువంటి వ్యక్తి రాయి విసిరితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తగలకుండా పోలీసులకు, దురదృష్టవశాత్తు పోలీసులకు తగిలింది. ఆ పోలీస్ కానిస్టేబుల్ పాపం ఒక దయానీయటువంటి పరిస్థితుల్లో తలబగిలి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు రాళ్ళు రుగడం కానీ, కోట్లు విసరడం కానీ, లేకుంటే టమోటాలు విసరడం కానీ ఏది కూడా ఆపట్లేదు అసలుకి. వాళ్ళు ఈ యొక్క కమిటీ అనేది లోపలికి రాకూడదు, వస్తే మేము అలౌ చేయం. పోలీసులు అడ్డుకున్నా కూడా పర్లేదు సార్. సాక్షాత్తు తెలుగుదేశం గుండాలు ఎవరైతే ఈ యొక్క లోకేష్ గారి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు గుండాలు అడ్డుకోవడం అనేటువంటిది అప్రజాస్వామికం సార్. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారనేది రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే రాజధానిలో జరిగేటువంటి అవకతవకలు, రాజధానిలో జరిగేటువంటి అన్యాయాలు, రాజధానిలో జరిగేటువంటి దోపిడీ ఈ బాహ్య ప్రపంచంలోకి రాకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలికి వెళ్తే చంద్రబాబు చేసేటువంటి అరాచకాలు బయట వస్తాయనేటువంటి దురుద్దేశంతోనే వీళ్ళు అడ్డుకున్నారు. అది తెలుసుకోకుండా ఈ యొక్క తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అడ్డగించడం అనేటువంటిది దౌర్భాగ్యం సార్. ఇది అసలు దాడి చేసింది ఎవరు? రైతులా లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలా? ఎవరు దాడి చేశారంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ క్లియర్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా కానీ, ఉన్నటువంటి ఈ యొక్క కెమెరా సిస్టమ్స్ కానీ అన్నింటినీ చూస్తే ఏ ఒక్కటి కూడా తప్పించుకునే పరిస్థితి లేదు సార్. క్లియర్గా కిరణ్ అనేటువంటి వ్యక్తి రాయి రువ్వినటువంటి పరిస్థితి క్లియర్గా వీడియోలో కనబడుతోంది. కిరణ్ అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు లోకేష్తో ఆలింగనం చేసుకున్నటువంటి ఫోటోలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కిరణ్ అనేటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు? కనీసం అక్కడ అతనికి సంబంధించినటువంటి భూములు ఏమైనా ఉన్నాయా? అక్కడికి వచ్చినటువంటి రైతులు ఎంతమందికి రాజధానిలో భూములు ఇచ్చారు, ఎంతమందికి రాజధానిలో ఆ పోగొట్టుకున్నటువంటి పెనుమాక, ఉండవల్లి గ్రామాలు రైతులకు సంబంధించిన రైతులు ఉన్నారు. అక్కడ పెనుమాక, ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మొత్తం మూకమ్మడిగా ఈరోజు కూడా ధర్నా చేశారు.
ఈరోజు కూడా రాస్తారోకో చేశారు. ఈరోజు కూడా ప్రెస్ మీద కొంచెం మాట్లాడుతున్నారు. మా రైతులు మా పొలాలు మేము ఇవ్వం, ల్యాండ్ పూలింగ్ డేట్ అయిపోయింది, ల్యాండ్ పూలింగ్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ విధంగా అక్రమంగా ల్యాండ్ పూల్ చేయటం ఏంటి అని చెప్పి ఈరోజు కూడా ఎలక్షన్స్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఎవరినో ఎక్కడి నుంచో టీడీపీ గూండాలు తీసుకొని వచ్చి పథకం ప్రకారం, ఇది గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పథకం సార్. ఇది ఎప్పుడైతే ఈ యొక్క కమిటీ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కమిటీ ఈ యొక్క రాజధానికి వచ్చి చూడాల్సిన పరిస్థితిని తెలుసుకున్నారో అప్పటి నుంచే ఒక కథ రచించి లోకేష్ సాక్షాత్తు లోకేష్ పిఏ కనుసన్నలో జరిగినటువంటి కథ సార్ ఇది. లోకేష్ గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన కనుసన్నలో జరిగినటువంటి కథ ఇది. లోకేష్ గారికి ఏవైతే దగ్గర అనుచరుడుగా ఉన్న కిరణ్ సమక్షంలో జరిగినటువంటి దొమ్మి ఇది. ఈ దాడిలో పాల్గొన్నటువంటి రైతులు కానీ అటు ఉన్నటువంటి మహిళలు కానీ మీరు చూసారంటే ఎంత ఆటవికంగా ముందుకు పోతున్నారో చూడాలి. నిజంగా వాళ్ళ మహిళలా నిజంగా రైతులా అనేటువంటి సందిగ్ధంలో ప్రజలందరూ కూడా రావాల్సి వస్తుంది. కర్ర తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని కార్లు వెంబడి తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాజధానికి పోకూడదా? ఎందుకు పోకూడదు ఏదన్నా ఇప్పుడు నేను ప్రధానంగా క్వశ్చన్ ఇస్తున్నాను సార్. క్వశ్చన్ వేసేదంటే ఎందుకు రాజధానిలోకి పోకూడదు? మెయిన్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసే అక్రమాలు, అన్యాయాలు, అటు చేసేటువంటి కన్స్ట్రక్షన్లో చేసే లోపాలు బయటపడతాయనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా కట్టడి చేస్తున్నారే కానీ వేరే ఇంకే కారణం లేనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టడానికే, అల్లర్లు సృష్టించడానికే ఇలాంటి పనులు చేశారని చెప్పి అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళారో రైతుల పిలుపు మేరకే వెళ్ళారు. ఇది రైతులు ఎంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పిలిచారో, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయపడ్డారో అందరూ మనం సాక్షాత్తు టీవీల ద్వారా చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం, అన్ని మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక రైతు కానీ లేకుంటే రాజధానిలో ఉన్నటువంటి ఒక్క రైతు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మాకు న్యాయం జరగలేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ప్రతిపక్ష నేతగా ఆ రైతుకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మరి రైతుకు న్యాయం చేయాలనుకున్నప్పుడు అసలు రైతు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? నాకు అన్యాయం జరిగిందని చెప్పని నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కమిటీ పోవాలి కదా. పోతుంది, అక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ చూస్తుంది. ఒకవేళ నిజాయితీగా నీతిగా అడే తప్పు జరగలేదంటే తప్పు జరగలేదని చెప్తాం, తప్పు జరిగి ఉంటే తప్పుని ఎత్తి చూపిస్తాం, ఆ తప్పును సరిదిద్దుకోండి. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు రాస్తారోకాలు చేయకుండా తెలుగుదేశం వాళ్ళు వచ్చాడు రాళ్ళు రువ్వుకుంటుంటే ఇక్కడ పోయిన వాళ్ళు ఎందుకు నేరుగా పోతారు, చూస్తారు, నేరుగా వస్తారు. దానికి పోయి అక్కడ రప్చర్ అవ్వడానికి ఆస్కారం ఏముంటుంది? ఎప్పుడైతే తెలుగుదేశం ఇక సార్ దూరంలో నుంచి పోయేటువంటి ఒక మంత్రుల సమక్షంలో పోయేటువంటి ఒక ట్రూప్ రచ్చ ఎందుకు చేస్తుంది సార్? రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఆడికి పోయి రాజధానిలో పోయి రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు రాజధానిలో ఏం ఎందుకు రచ్చ చేయాలి? కావాలనే వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళపైన రాళ్ళు, కోడిగుడ్లు విసిరి గాయపరిచి తరిమి కొట్టారే కానీ అప్రజాస్వామికంగా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి రచ్చ చేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా సరే ఆ ఆలోచన వస్తుందా? ఇప్పుడున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఊరికే మాట్లాడితేనే కేసులు పెడుతున్నారు. అటువంటిది పోయి రచ్చ చేసి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా? ఎవరికైనా సరే అర్థమవుతుంది సార్. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది. దీనికి మెయిన్ ఏం లేదు సార్, రాజధానిలో జరిగే అక్రమాలు బయట రాకూడదు. బయట వస్తే చంద్రబాబు నాయుడు యొక్క పూర్తి నిజ స్వరూపం బయటకు వస్తుంది. సరే, ఇంకా చంద్రబాబు నాయుడు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా నిన్న ఒక సభలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్ వస్తే ఏమవుతుంది, నేను ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినా సరే మీరు పక్కదారులు చూస్తున్నారు, అంటే ప్రజలు జగన్ వైపు చూస్తున్నారు, జగన్ వస్తే నా పరిస్థితి ఇన్ని అభివృద్ధి పనులు చేసినా సరే నా పరిస్థితి వైకుంఠపాలిలా మారిపోయింది, ఒకసారిగా కిందకి పడిపోతున్నాను అంటూ ఒక విధమైనటువంటి తనలో ఉన్నటువంటి భయాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సార్, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానంటున్నాడు. అభివృద్ధి ఏం చేస్తున్నాడు సార్? అభివృద్ధి అదే సంక్షేమం ఇస్తామంటున్నాడు. ఏం సంక్షేమం ఇస్తున్నాడు?
ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమంలో ఒక్కటి కూడా ఆపను, దానికన్నా మించి నేను సంక్షేమం ఇస్తామన్నాడు. ఈరోజు సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ముందు ఈయన దిగదుడిపైపోయాడు. మీరు చూడండి, ఇప్పుడు పెన్షన్లు ఎత్తుకుంటే 5 లక్షల పెన్షన్లు, 5,70,000 పెన్షన్స్ తీసేశాడు. ఈ 2 సంవత్సరాలుగా ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే వికలాంగుల్ని, వృద్ధుల్ని, మీకు అర్హత లేదంటూ వేల మంది, లక్షల మంది వృద్ధుల్ని, వికలాంగుల్ని అన్యాయం చేశాడు. అప్పుడు పెన్షన్ ఫెయిల్ అయిపోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. వచ్చిన 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. నిరుద్యోగ భృతి పూసే లేదు. ఫస్ట్ బడ్జెట్ లేదు, సెకండ్ బడ్జెట్ లేదు, థర్డ్ బడ్జెట్ లేదు, 3 బడ్జెట్లు లేదు, నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇచ్చాడా? లేదు. కనీసం ఒక్క మహిళకి కూడా ఇవ్వలేదు. అదేదన్నా అంటే ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పిస్తాడు. అది పోయింది. ఇప్పుడు ఉచిత బస్సు అన్నాడు, శ్రీశక్తి ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు విషయంలో కొన్ని 5 రకాల బస్సుల్లో మాత్రమే 16 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి ఆల్రెడీ మహిళల్ని వెనుపోటు పొడిచాడు. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెడుతూ ఉన్న బస్సులు నిర్వీర్యం చేస్తూ మొత్తంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నాడు. దీంట్లో ఒక మతలబు ఉంది సార్. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ఎలక్ట్రికల్ బస్సుల్లో ఈ యొక్క శ్రీశక్తి పథకం అమల్లో లేదు. అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సుల్లో మేనేజ్మెంట్ చేసేటువంటి డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులకే పర్మిషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చారు. అంటే ఆర్టీసీ ఉద్యోగులకి అక్కడ అనుమతి లేదు. అంటే ఒక విధంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నాడు, ఇంకొకటి శ్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ విధంగా శ్రీశక్తి పథకం కూడా పోయింది. 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇచ్చింది ఒకే ఒక సిలిండరు, ఇప్పుడు దాకా ఇచ్చింది ఒకే ఒక సిలిండరు, మిగతా సిలిండర్లు ఏమైనాయి? ఆ పథకం పోయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటూ ఒక పథకం పేరు మార్చారు. 20,000 ఇస్తామన్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా 20,000 ఇస్తామన్నాడు. 20,000 ఏమైంది? మూడు బడ్జెట్లు అయిపోయినాయి. అతను ఇచ్చింది 16,000. 60,000 రూపాయలు బాకీ ఉంటే రైతుకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 16,000 రూపాయలు ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. అక్కడ మామిడి రైతులేమో గోడుని నడుస్తున్నారు. ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం 4 రూపాయలు కేజీ పోతే ఈ సంవత్సరం 5 రూపాయలు మాత్రం కేజీ పోతుంది మామిడి రైతులు. పొగాకు రైతులు ధర్నా చేస్తున్నారు, వేరుశనగ రైతులు ధర్నా చేస్తున్నారు, ప్యాడీ రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. యూరియా లేదు. రైట్. ఇక మీకు ఉన్న పోర్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టిన పోర్టులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి అమ్మేటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ని అమ్మేశాడు పీపీపీ సిస్టంతో, ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా డెవలప్మెంట్సా? చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితులు డెవలప్మెంట్సా? ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసేటువంటి అక్రమాలు, అన్యాయాల్ని, దోపిడీల్ని జనాలు గుర్తించారు సార్. కాబట్టి జనాల్లో మార్పు ఉందని చెప్పని, జగన్ ద బెస్ట్ అనేటువంటి మాదిరిమైన మార్పు వచ్చిందని చెప్పని చంద్రబాబు నాయుడు గమనించే ఇటువంటి డైలాగులు మాట్లాడుతున్నారు సార్. అంటే ఇలాగా వచ్చేది జగనే అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ముందే ఖచ్చితంగా అర్థమైపోయింది సార్. ప్రతి ఒక్కరికి, కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడు, మళ్ళా రామరాజ్యం తీసుకొస్తాడు. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటిది చంద్రబాబు నాయుడు అంటే కూటమికి అర్థమైపోయింది. సో ఇక సాయికృష్ణ వ్యవహారం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడ సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్లో కూడా దాదాపుగా పోలీసులు అతనిది లాకప్ డెత్ అని చెప్పి అడ్మిట్ చేసిన పరిస్థితి. ఇవాళ హైకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా విచారణకు రానుంది. సిబిఐ విచారణకు అప్పగించాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు సిబిఐ దర్యాప్తుగా ఆదేశించాలనే పిటిషన్ కూడా ఉంది. సో ఏం జరగబోతుంది సార్? సాయికృష్ణ మర్డర్ అనేది నిస్సంకోచంగా ఇది ప్రభుత్వం చేసినటువంటి మర్డర్గా మనం చిత్రీకరించాలి సార్. ఇది ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అనుకో చేసిన మర్డర్గా. అసలు సాయికృష్ణకి ఇప్పుడు నాగరాజు అనేటువంటి ఒక సిఐని బలి చేశారు సార్. ఇప్పుడు కొత్తగా నాగరాజు గారు 30 TB డేటాని డిలీట్ చేశాడు. ఉన్నటువంటి వీడియో సిస్టమ్స్, సీసీ కెమెరాల్లో సిస్టమ్స్ అన్నీ విజయవాడ సరౌండింగ్స్లో ఉండేటువంటి సీసీ కెమెరాల్లో ఉండేటువంటి ఈ డేటానంతా కూడా 30 TB టెరాబైట్ డేటాను డిలీట్ చేశాడనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. సార్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నాను సార్ మీ ద్వారా ప్రభుత్వానికి. అసలు ఈ సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి, మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణని తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి ఎక్కడ అప్పగించారు?
సిఐ నాగరాజుకి అప్పగించిన విధంగా ఏదైనా దాఖలాలు ఉన్నాయా? సిఐ నాగరాజుకి అప్పగించినటువంటి ఏదైనా సైన్స్ తీసుకొని సిఐ నాగరాజుకి స్టేషన్లో అప్పగించామని చెప్పనేటువంటి విధంగా ఈ టాస్క్ ఫోర్స్ ఏదన్నా తీసుకోండదే? అసలు టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజుకి అప్పగించారా? సరే, అప్పగించారనుకోండి. అప్పగించినప్పుడు అది టాస్క్ ఫోర్స్ అనేటువంటిది డైరెక్ట్గా విజయవాడ సిపి కంట్రోల్లో ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్ సార్. డైరెక్ట్గా విజయవాడ సిపి కంట్రోల్లో కన్సర్న్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్. వాళ్ళు సిపికి తెలియకుండా మార్కాపురం వెళ్ళారా? డీజీపీకి తెలియకుండా మార్కాపురం వెళ్ళారా? తెలిసే వెళ్ళారు కదా. వచ్చిన తర్వాత ఆ సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆ సాయికృష్ణ ఏమైనాడని చెప్పని సిపికి కానీ డీజీపీకి కానీ లేకపోతే హోమ్ మినిస్టర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియదా? అసలు సాయికృష్ణని టార్చర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక మర్డర్ కేసులో ముద్దాయి శిక్ష అనుభవించి బెయిల్ తీసుకుని బయట వచ్చాడు. మీకున్నటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్లో పట్టుకొచ్చినటువంటి ఒక ముద్దాయిని టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. దీని వెనకాల ఒక భయంకరమైనటువంటి రియల్ ఎస్టేట్ మతలబు ఉంది సార్. ఈ రియల్ ఎస్టేట్ మతలబుతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అతి సన్నిహితమైనటువంటి వ్యక్తి యొక్క రియల్ ఎస్టేట్ దందా ఇది. ఈ దందాలో కీలక పాత్ర వహిస్తూ ఈ సాయికృష్ణ వాళ్ళకి ఏదో అభ్యంతరం తెలియజేసిన పరిస్థితి కనబడింది. దీన్ని ఆధారంగా డైరెక్ట్గా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే సిపి గారి డైరెక్షన్లోనే ఈ టార్చర్ జరిగింది. ఈ టార్చర్ జరిగిన విధానం అంతా కూడా అందరూ చూస్తున్నారు. ఈరోజు ఫస్ట్ అడిగారు సార్, దీని వెలుగులోకి రావడానికి మెయిన్ కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు పోయి పరామర్శించడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు ఈ తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్సు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడిన మాటలు మీకు గుర్తే ఉంటాయి అనుకుంటా. ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ మానభంగం చేసినటువంటి వ్యక్తి, ఫోక్సో కేసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇంటిని పరామర్శిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైనట్టువే అనేటువంటి డైలాగులు మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించక ముందు ఇక్కడ మనం గమనించాలి సార్. లోకేష్కి కానీ చంద్రబాబుకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి కానీ హోమ్ మినిస్టర్ అనితకి కానీ ఇక్కడ కనిపించింది సాయికృష్ణ. కానీ జగన్మోహన్ రెడ్డి కనిపించింది సాయికృష్ణ కాదు సార్. ఈ వ్యవస్థలో జరిగేటువంటి అక్రమాలు కనిపించాయి ఆయనకి. సాయికృష్ణ మర్డర్ చేసినోడు కావచ్చు, మానభంగం చేసినోడు కావచ్చు, ఫోక్సో కేసు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇటువంటి వ్యక్తి అయినా సరే నీకు లాకప్లో డెత్ చేయడానికి లేదు కదా, చంపడానికి లేదు కదా. చంపిన తర్వాత ఆ శవాన్నైనా సరే ఇంటికి ఇవ్వాలి కదా. కాల్చి బూడిద చేసి బూడిద కూడా తల్లికి ఇవ్వని పరిస్థితి. అటువంటి పరిస్థితి అనేది సమాజంలో ఉండేటువంటి ఈ వ్యవస్థలు చెడిపోయాయి కదా. న్యాయ వ్యవస్థ చెడిపోయింది, రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, పోలీసు వ్యవస్థ చెడిపోయింది. 3 వ్యవస్థలు ఇక్కడ కుంటుపడిపోయాయి. ఈ 3 వ్యవస్థలు కుంటుపడితే ప్రజాస్వామ్యం ముందుకు పోతుందా? ఈ 3 వ్యవస్థలను కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ఇంటికి సాయికృష్ణ ఇంటికి పోయి వాళ్ళ తల్లిని పరామర్శించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆ రోజు పోయి పరామర్శించిన తర్వాతే ఈ వ్యవస్థలన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పోయి పరామర్శించారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన తర్వాత వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామ వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తామన్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడారు, ప్రెస్కి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోయి ఒక లాకప్లో ఉన్నటువంటి వ్యక్తి మాయమైపోతే నేను న్యాయం చేస్తాను అని చెప్పని ఒక తల్లిని ఓదార్చారంటే నా దృష్టిలో అయితే మళ్ళా సాయికృష్ణ తీసుకొచ్చి ఆ తల్లి ఇంట్లో కానీ చేరిస్తే అది ఆ తల్లికి న్యాయం చేసినట్టు, సాయికృష్ణకి న్యాయం చేసినట్టు సార్ నా ఉద్దేశంలో. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో ఏందో ఈరోజు సాయికృష్ణని తీసుకొస్తే ఓకే, తీసుకురాలేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో పోయాడా? ఆ సాయికృష్ణ తల్లితో బేరం మాట్లాడా? ఎన్ని కోట్లు మాట్లాడాడు? ఎన్ని కోట్లు మాట్లాడితే ఆ తల్లి అంగీకరించి, కొడుకును పోగొట్టుకుని ఆవేదనలో ఉన్నటువంటి తల్లి అంగీకరించి, వాళ్ళ మేనమామ అంగీకరించి మాకు సీఎం న్యాయం చేస్తాడు అని చెప్పని వాళ్ళు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారంటే, ఒకటి నువ్వు సాయికృష్ణనన్నా వాళ్ళకి తీసుకుపోయి చేర్చాలి, లేకుంటే డబ్బు అన్నా ఇవ్వాలి. ఎంత డబ్బు చంద్రబాబు నాయుడు ఎరచూపి వాళ్ళని వలసలను ఒప్పించాడు అనేటువంటిది కావాలి. ఈరోజు హెబియస్ కార్పస్ పిటిషను పెండింగ్ ఉంది సార్. 29వ తేదీ కోర్టులో పోయి సబ్మిట్ చేయాలి. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కి ఎవరు పోయి సమాధానం చెప్పాలి? కోర్టుకి సిఐ నాగరాజు పోయి సమాధానం చెప్పాలి.
సిఐ నాగరాజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సిఐ నాగరాజు బయట ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఏం చెప్పాలో అది అసలు ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేశారు. నాగరాజు మీద ఒక మార్క్ వేశారు. సార్ 30 TB డేటా డిలీట్ అవుతూ ఉంటే ఒక సిఐ వల్ల అవుతుందా? సిపికి సంబంధం లేకుండా అవుతుందా? డీజీపీకి సంబంధం లేకుండా అవుతుందా? హోమ్ మినిస్టర్కి సంబంధం లేకుండా అవుతుందా? ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అవుతుందా? ఒక సిఐ నాగరాజు మాత్రం ఈ డేటాని ఎందుకు డిలీట్ చేస్తారు? సింపుల్గా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆన్లైన్లో డీజీపీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ప్రతి ఎఫ్ఐఆర్ స్టేట్లో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనా అది డీజీపీ దగ్గర డిఎస్పీ దగ్గర నమోదవుతుంది, అదేవిధంగా ఎస్పీ దగ్గర నమోదవుతుంది, అతను డీజీపీ దగ్గర నమోదవుతుంది. అంటే అంచెలంచెలుగా ఎన్నో దగ్గర రికార్డ్ అయ్యి నువ్వు ఎస్ఐల దగ్గర డిలీట్ అయినా కానీ డీజీపీ ఆఫీస్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ సీసీ కెమెరాల వ్యవస్థ డీజీపీ ఆఫీస్లో రికార్డు కదా, సిపి ఆఫీస్లో రికార్డు కదా, డిఎస్పీ ఆఫీస్లో రికార్డు కదా, ఒక సిఐ నాగరాజు ఆఫీస్లో మాత్రమే పోలీస్ స్టేషన్లో మాత్రమే రికార్డ్ అయి ఉంటుందా? ఇవన్నీ రికార్డులన్నీ ఎట్టుపోయాయి. సిఐ నాగరాజు పోయి డీజీపీ ఆఫీస్లో డిలీట్ చేశాడా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు నాయుడు కదా. ఈ విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకొని తన అనుంగు బెనామీల యొక్క లావాదేవీల్లో అడ్డొచ్చాడని, రియల్ ఎస్టేట్ వ్యవస్థలో అడ్డొచ్చాడని సాయికృష్ణని తీసుకొచ్చి ఈ విధంగా మర్డర్ చేసి కనీసం బూడిద కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారి పాలనను ఏమనాలి? ఈ రెడ్ బుక్ రాజ్యాంగ విధానాన్ని మనం ఏమని ప్రశ్నించాలి? ఇప్పుడు ఆ తల్లికి న్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఎంత ఇచ్చి న్యాయం చేస్తున్నాడు? ఈ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ప్రజలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి సార్. ఇంకా ప్రధానంగా అయోధ్య రామాలయంలో దాదాపు 7 కోట్ల వరకు నగదు గల్లంతైంది, చోరీ అయిందని చెప్పి కన్ఫర్మ్ అయింది. 8 మందిని ఆర్ఐ సిబ్బందిని అరెస్ట్ చేశారు, కస్టడీకి పంపించారు. కమిటీ మెంబర్లు కూడా రిజైన్ చేశారు. అవును, 80 లక్షలు ఎంతో రికవర్ చేశారు. సో అదంతా పక్కన పెట్టండి. అయోధ్య దేవాలయం అంటే మొత్తం హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారం, అది హిందువులకు పవిత్రమైనటువంటి ఆరాధన ఆలయం అది. ఇక్కడ తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందో లేదో తెలియని విషయంపై కల్తీ జరిగిపోయిందని చెప్పి అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాన్ని గత ప్రభుత్వంపై నెట్టే ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ దుష్ప్రచారం చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే సనాతనిగా తనని తాను ప్రకటించుకున్నాడు పవన్ కళ్యాణ్. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎంత నానాయాగి చేయాలో అంత నానాయాగి చేశారు. ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి అయోధ్య రామాలయంలో ఇంత పెద్ద ఎత్తున ఇది జరిగితే కనీసం నోరెత్తడం లేదు. సార్, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు కొమ్ముగాయడం. ఏదో ఒక విధంగా ఏ వేషమైనా వేసి ఏ గుడిగైనా పట్టి చంద్రబాబు నాయుడికి కొమ్ముగాయడం అనేటువంటిది మెయిన్ ఆంతర్యం. ఆయన సనాతన ధర్ముడు కాదు, లేకుంటే ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షకుడు కాదు, హిందూ మత ఉద్ధారకుడు కాదు, అంతా కూడా. కాబట్టి ఇది ఒక సినిమా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి సినిమాల్లో ఇది ఒక సినిమా, ఇది అంతే. సినిమా లెవెల్లో ఆ రోజు డ్రామాటిక్ ప్లే చేశాడు. మీరు బాగా చూశారు సార్. అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి సందిగ్ధత వేడక ముందే అసలు కల్తీ జరగలేదు అని చెప్తున్నారు సార్. అక్కడ అన్ని సంస్థలు చెప్తున్నాయి దీంట్లో జంతు అవశేషాలు లేవు, ఫిష్ ఆయిల్స్ లేవు, పంది కొవ్వు లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేస్తూ ఉంది. చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లడ్డులో జంతు కొవ్వు కలిసింది, జంతు అవశేషాలు ఉన్నాయంటారు. లేవు అంటే ఉన్నాయి అంటారు. ఇంకా ఒక స్టెప్కి ముందుకేసి పవన్ కళ్యాణ్ ఈ జంతు అవశేషాలు కలిసినటువంటి లడ్డూలు, లక్ష లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపించారు టీటీడీ వాళ్ళు అని చెప్తాడు. అక్కడ కూడా అపవిత్రం చేసినారంటారు. సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక రవికుమార్ అనేటువంటి వ్యక్తి 72,000 రూపాయలు చేసేటువంటి $9 నోట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు సార్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డం కూడా గత 20 సంవత్సరాలుగా అతను దొంగతనం చేస్తూ వస్తున్నాడు ఇవి రవికుమార్. ఈ పట్టుబడ్డం కూడా ఏ విధంగా పట్టుకున్నాడంటే 25 కోట్ల రూపాయలతో టీటీడీలో సీసీ ఫుటేజ్ కానీ, పరకామణి వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ కట్టి సీసీ ఫుటేజ్ వ్యవస్థను పటిష్టం చేస్తే అప్పుడు పట్టుబడింది ఈ రవికుమార్ చేసేటువంటి ఈ యొక్క దొంగతనాలు. దానికి కోర్టు సాక్షిగా
లోక్ అదాలత్లో తిరుపతి లోక్ అదాలత్ కోర్టు సాక్షిగా 15 కోట్ల రూపాయలు అతని ఆస్తిని నిట్ట నిలువున తీసుకొని టీటీడీకి ఇవ్వడం జరిగింది సార్. 15 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 1 కేజీ బంగారు తీసుకెళ్ళారు సార్. ఇదే టీటీడీ నుంచి 1 కేజీ బంగారు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం హయాంలో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాలనలో. ఈ కేజీ బంగారు తీసుకున్న వ్యక్తిని ఏం చేశారు? ఇంచుమించుగా 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి కేజీ బంగారు తీసుకెళ్ళిపోతే ఆ వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ధర్మం. ఆ తర్వాత వీళ్ళ హయాంలోనే సార్ మన సింహాచలంలో 75,000 రూపాయలు దొంగతనం చేశారు 2 వ్యక్తులు. వాళ్ళకి కూడా అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎర్రదెబ్బ గంగమ్మ, సాక్షాత్తు ఎర్రదెబ్బ గంగమ్మ ఈవోనే నగదు, బంగారు నగలు, వెండి నగలు, అక్కడ ఉన్నటువంటి మొత్తం చీరలు అన్నీ తీసుకెళ్తా ఉంటే ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు పట్టుకొని ఈ విధంగా ఈవో దొంగతనంగా ఎత్తుకెళ్తున్నాడని చెప్పి పట్టిస్తే ఈవోని కూడా స్టేషన్ పట్టుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. సరే, ఇక్కడ అయోధ్య గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇన్ని పట్టుకున్న తర్వాత ఏది పట్టుకోవాలా? ఇప్పుడు కొత్తగా అయోధ్యని గురించి వచ్చాను సార్. అయోధ్య అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేవాలయం సార్ హిందువులకి. రాముడు అతి పవిత్రమైనటువంటి దేవాలయం. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయానికి దేశం నలుమూలల నుంచి మట్టే అన్ని కానుకలు అన్నీ వెళ్ళాయి సార్. అంటే హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనోభావం నిగూఢమైంది. ఇటువంటి ఆలయంలో ఇంత పెద్ద చోరీ జరిగితే నేను సనాతన ధర్మాన్ని డప్పు కొట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏమైంది? పవన్ కళ్యాణ్కి తెలుసా తెలియదు సార్? మేము అడుగుతున్నాం, తెలుసా తెలియదు? అది అసలు ఇది జరిగింది ఈ విధంగా రామాలయంలో దోపిడీ జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ధర్మకర్తలు కూడా రిజైన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి 8 మంది పనిచేసేటువంటి వాళ్ళని సస్పెండ్ చేశారు, జైల్లో పెట్టారు అన్నటువంటి విషయం పవన్ కళ్యాణ్కి తెలుసా తెలియదా? తెలియకుంటే మీ ద్వారా నేను చెప్తున్నా, అయ్యా సనాతన ధర్ముడా, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సనాతన ధర్ముడా, చొగ్గువీర ఆశయ శోధక కోసం పార్టీ పెట్టి ఈ యొక్క మోడీ గారి ఆలోచనతో సనాతన ధర్ముడిగా మారినటువంటి వీరుడా, రామాలయంలో జరిగినటువంటి అవకతవకల్ని మీరు స్పందించండి. అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు హిందుత్వం పైన విలువలు విశ్వసనీయత ఉంటే, మీరు హిందూ మతాన్ని పూజించే వ్యక్తులే అయితే, మీరు రాముడు దేవుడు మా ఇంట్లో రామనామస్మరణ రోజు పోతూ ఉంటుందంటే, మీ నాయన దీపంలో సిగరెట్ ఇరిగించుకోకుంటుంటే, నిజంగా మీకు తెలుసుంటే స్పందించండి అయ్యా. స్పందించి రామాలయం పైన జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని గురించి మాట్లాడండి. మోడీ కొడతాడా? మోడీ ముడికేలేస్తాడు మిమ్మల్ని? ఎందుకు మాట్లాడట్లేదు? అంటే రామాలయం దూరమనే అక్కడ జరిగితే మాట్లాడరా? స్పందించాలా? లేకుంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీరు ఏమన్నా క్షిప్తావస్థలో ఉన్నారా? ఖచ్చితంగా స్పందించుకుంటుంటే హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ని తరిమి కొడతారు. దీంట్లో ఆంతర్యం అనేటువంటిది అర్థమైపోయింది. రాజకీయం కోసమే నువ్వు హిందుత్వం వేసుకున్నావు అనేటువంటిది పవన్ కళ్యాణ్ అర్థమైపోయింది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడు? వాళ్ళ కూటమి ప్రభుత్వమే కదా అక్కడ ఉండేది. అంటే కూటమి ప్రభుత్వంలో చేస్తే తప్పు జరగదా? తప్పులేదా? చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించట్లేదు? ఇంత పెద్ద ఘోరం అవినీతి జరిగితే రామాలయంలో ఆయన రాముడి విగ్రహాలు కూడా ఆ రోజు మోడీ గారు ఇంటికి పోతే రాముడి విగ్రహాలు కూడా చూపించాడు కదా. ఇంట్లో రాముడి విగ్రహాలు ఉన్నాయి, ఇది నాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, వీటిని రోజు పూజ చేస్తాను అని చెప్పని మోడీ గారి దగ్గర మెప్పు పొందడానికి రాముడి విగ్రహాలని అన్నీ చూపించారు కదా ఇంట్లో. అంత పవిత్రమైనటువంటి రాముడి విగ్రహాలు పూజించే నువ్వు ఈరోజు రామాలయంలో జరిగినటువంటి ఆ అన్యాయాన్ని ఎందుకు స్పందించావు? నోరు లేదా మీకు? స్పందించేటువంటి శక్తి లేదా? ఇదంతా డ్రామా. వాళ్ళు ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి ఒక డ్రామాతో రాజకీయ వేదికగా తిరుమలను వాడుకుంటారు, ఇంకో గుడిని వాడుకుంటారు. కానీ రాజకీయంగా లబ్ధి లేకుంటే హిందువులకి ఏం జరిగినా స్పందించరు, లేకుంటే గుడులకి ఏం జరిగినా స్పందించరు. రాజకీయ లబ్ధి ఉంటే మాత్రం స్పందిస్తారనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.